టెక్కేల నుండి కుప్పం వరకు చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గం స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో టీఎన్టీయూసీ పతాక ఆవిష్కరణ చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కార్మికులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొని విద్యుత్ కార్మికులు, ఆర్టీసీ, టూ వీలర్ మెకానికల్ వర్క్స్ కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ అధ్యక్షుడు గుట్టు ముక్కల రఘురామరాజు మాట్లాడుతూ 1,50,00,000 ఉన్నటువంటి కార్మికులు ఈరోజు రోడ్డును పడ్డారని, ఈ సైకో జగన్ రెడ్డి పాలనలో కార్మికులందరూ అసంతృప్తిగా ఉన్నారు. కార్మికులు ఉపాధి అవకాశాలు కల్పించలేక చేతులు ఎత్తేసిన ఈ జగన్ రెడ్డి అహంకారం ధోరణికి మున్సిపల్ కార్మికుల్ని, అంగన్వాడీ వర్కర్లని ఇలా అన్ని రకాల భవన నిర్మాణ కార్మికులను రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే వాళ్ళ ఆవేదన వినిపిస్తున్న వారిని పట్టించుకోకుండా వాళ్ళ కోడు వినకుండా ఉక్కుపాదంతో అణచివేయడం చాలా బాధాకరమని, ఈ సైకో రెడ్డి కార్మిక ద్రోహిగా మిగిలిపోతాడని, ఇకనైనా కార్మికులందరూ మేల్కొని ఈ చంద్రన్నను గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీ న్యాయపరమైనటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోగినేని రామారావు, జోన్ 4 ఇన్ఛార్జి అబ్బూరి సింధూజ, జోన్ 1 ఇన్ఛార్జి కోగంటి లెనిన్ బాబు, జోన్ 2 ఇన్ఛార్జి పన్నీశ్వరరావు, మోహన్ రావు, టీఎన్టీయూసీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు కొక్కెర నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఈదర ఎల్లయ్య, ఒంగోలు నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షుడు చిట్టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అబ్బూరి రాంబాబు, కార్యదర్శి బడే సాహెబ్, రాష్ట్ర కార్యదర్శి సుండూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీరామ్మూర్తి, గంగినేని రమేష్, అబ్బూరి శ్రీనివాసరావు, వెంకట్రావు మరియు టీఎన్టీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఆచారణ స్టార్ట్ అయింది. తిరుపతి కర్పూరం వెలిగింది. మీ దోస్తు అన్న పెట్టింగ్ నాకు ఫోన్ చేశాడు. మొత్తగా ఏమంటారు అందరూ ఎందుకు ఒట్టు లావి నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఒట్టు లావి నారా లోకేష్ గారి నాయకత్వం, ఒట్టు లావి తెలుగుదేశం పార్టీ, టీఎన్టీయూసీ వర్ధిల్లాలి టీఎన్టీయూసీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి టీఎన్టీయూసీ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘంలో ఎప్పటి నుంచో ఉన్నాను. కానీ అన్న రఘురామరాజు గారు వచ్చిన తర్వాతే టీఎన్టీయూసీ అని కానీ, టీఎన్టీయూసీలో చేసే ఈ కార్యక్రమాలు కానీ, ఈ మొత్తం కూడా అన్న వచ్చిన తర్వాత మాత్రమే టీఎన్టీయూసీ ఒకటి ఉంది అని కింద మన ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి కానీ తెలుస్తుంది. గతంలో ఏంటంటే టీఎన్టీయూసీ ఒకటి ఉంది, అంతవరకు ఏదో ఒక బాడీ నడుస్తూ వచ్చేది, ఎవరెక్కడ ఉంటారో తెలియదు. కానీ ఈ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ
అతనికి ఇచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల వ్యవధిలో బ్రహ్మాండంగా టీఎన్టీసీని ముందుకు నడిపిస్తూ రాష్ట్ర నలుమూలలో ఎక్కడున్నా కూడా టీఎన్టీసీ ఉంది, ఇది చాలా ముఖ్యమైనదని అధినాయకత్వానికి కూడా తెలియజేస్తూ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, కార్మిక వర్గం యొక్క ఆవశ్యకత, అవసరం పార్టీకి ఎంతో ఈ ద్వారా పార్టీ అధినాయకులకు కూడా తెలిసేటట్టు చేశారు. దానిలో భాగంగానే మన రాష్ట్ర అధ్యక్షులు గొట్టముక్కల రఘురామరాజు గారు టెక్కల్ నుంచి కుప్పం వరకు కార్మికుల కోసం మాత్రమే, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి యాత్ర జరగలేదు మీకు తెలిసిన ఇన్ని సంవత్సరాల్లో కూడా. కానీ మొక్కవని దీక్షతో ఖర్చులను కూడా లెక్క చేయకుండా అన్ని సొంత ఖర్చుల్లాగా పెట్టుకొని చాలా దీక్షతో కార్మికుల శ్రేయస్సు కోసం కష్టపడి టెక్కల్ నుంచి ఇక్కడ దాకా ఒంగోలు వచ్చి మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి గొట్టముక్కల రఘురామరాజు గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది కార్మికుల ఐక్య వేదిక. ఇంకా మన వాళ్ళు ఎల్సిటీ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ కొంతమంది వస్తారు. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వచ్చున్నారు. వాళ్ళందరూ విధిగా ఒక్కొక్క యూనియన్ పిలిచినప్పుడు రిప్రజెంటేషన్స్ మనకున్న సమస్యల్ని రఘునాథ్ గారు కనుక మనకన్నా తెలియజేసినట్లయితే అతను దాన్ని తీసుకెళ్ళి తీసుకొని మన బాబు గారికి చూసి మేనిఫెస్టోలో కూడా కార్మికుల సమస్యల మీద ఏమేమి ఉండాలి వాళ్ళ యొక్క మొత్తం మన రఘురామరాజు గారు చెప్తారు. అవన్నీ మేనిఫెస్టోలో ఉండేదానికోసంగా మేనిఫెస్టో కంటే ముందుగా కూడా ఎంతో బిజీ షెడ్యూల్ అందరికీ ఉన్నా కూడా బిజీ షెడ్యూల్ లెక్క చేయకుండా తీసుకొని చాలా నిర్వీకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కానీ మనం చాలా తక్కువ అటెండ్ అవుతున్నాం, అది మన దురదృష్టకరం. ఇక నుంచైనా టీఎన్టీసీ పిలుపు మేరకు అందరూ కొంచెం సహకరిస్తారని ఆశిస్తూ ముందుగా రాష్ట్ర టీఎన్టీసీ జనరల్ సెక్రటరీని. నేను స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నాను, ఈ టూరు కోఆర్డినేటర్గా కూడా ఉన్నాను. ఈరోజు గొట్టుముక్కల రఘురామరాజు గారి నేతృత్వంలో కార్మిక చైతన్య యాత్ర అనేది టెక్కల్లో స్టార్ట్ అయింది. ఈ యాత్ర ఉద్దేశం గత 4.5 సంవత్సరాలు పైబడి జగన్మోహన్ రెడ్డి సంఘటిత అసంఘటిత కార్మిక వర్గాలకు చేసిన హాని గురించి తెలియజెప్పటం, అలాగే గత 40 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ నాయకత్వంలో కానీ చంద్రబాబు నాయకత్వంలో కానీ ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య కార్మిక వర్గానికి ఎటువంటి మేలు చేసింది అనేది అందరికీ విశదీకరించాల్సిన ఒక సదుద్దేశంతో ఈ యాత్ర చేయమని చెప్పేసి రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి పంపించారు. ఈ యాత్రకి మనకి అన్ని పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి. మీరందరూ కూడా ఒంగోలు పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల నుండి వచ్చారని మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు మంచి స్పందించారని చెప్పేసి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే టీఎన్టీసీ అనేది చాలా విభిన్నమైన వర్గం. ఎందుకంటే దీనికి కులం మతం అనేది ఏమి ఉండదు. ఈరోజు కార్మికుడు శ్రమ చేస్తే సంపద సృష్టించబడింది. ఆ శ్రమ అనేది కొంతమంది వ్యక్తుల చేతుల్లోనో లేకపోతే మనకి జీతం రూపంలోనే వస్తుంది. అలాగే కార్మిక వర్గంలో అనేక రకాల మంది ఉంటారు. మరి వీరందరికీ కూడా ప్రాతినిధ్యం వహించి రాబోయే కాలంలో అన్ని వర్గ కార్మిక నాయకులకు అన్ని కార్మిక వర్గాలకి నాయకత్వం వహించే దిశగా రాబోయే 3 నెలల్లో అధికారం వచ్చిన తర్వాత మన టీఎన్టీసీని అన్ని ఫెడరేషన్లో, అంటే ఫెడరేషన్ అంటే మున్సిపల్ వర్కర్స్ కానీ లేకపోతే హమాలీ వర్కర్స్ కానీ లేకపోతే బిల్డింగ్ వర్కర్స్ కానీ ఇలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఆటో వర్కర్స్ కానీ లేదా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కానీ అన్ని యూనియన్లు కూడా రిజిస్టర్ చేసుకుని రాబోయే కాలంలో ఈ దేశంలో ప్రతి కార్మికుడికి ఒక సంక్షేమం ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క యాత్రని తీసుకెళ్ళడం జరిగింది. మరొక యాత్ర ఉద్దేశం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని
ఆయన సంపద సృష్టించుకోవటానికి ఓ ఉచిత స్కీములు నిర్వహిస్తూ ఆ ఉచిత స్కీములన్నీ కూడా డొల్లర్ స్కీమ్స్. 10 రూపాయలు మన చేతిలో పెట్టి మన జేబులో ఉన్న 100 రూపాయలు కొట్టేయటం ఉచిత స్కీము. అలాగే 10 రూపాయలు మన చేతిలో పెట్టి 2.5 లక్షల రూపాయలు అప్పు మన నెత్తి మీద పెడతాం, ఉచిత స్కీము. మరి ఇవన్నీ కూడా కార్మిక వర్గం చైతన్యంతో ఆలోచించి, ఎందుకంటే సామాన్యులు ఆలోచించి సరైన ఓటింగ్లో మనం పాల్గొనకపోతే జరిగే నష్టం ఎంత అనేది ఊహించనంత నష్టం జరిగింది. చాలామందికి మనం రోజు రెక్కాడితే డొక్కాడని వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి కొన్నిటిని మనం ఆలోచించట్లా. కానీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసినంత దగ ఈ 70 సంవత్సరాల్లో ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఒక గొప్ప రాజధాని, ప్రపంచం అబ్బురపరిచే రాజధాని కడతంటే దాన్ని కూల్చేశాడు. ఎందుకంటే ఈరోజు చైనాలో 100 సిటీల్ని గొప్ప సిటీలుగా మారుస్తున్నారు, పాత సిటీల్ని. ఒక్క సిటీ కలితే మన పేదరికం తగ్గుతుంది, మన పిల్లలకి అవకాశాలు మన ముంగిట్లోనే వచ్చాయి. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి, మన రాజధాని అనేది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్. దానికి ఎవరో వచ్చి నిధులు పెట్టేది కాదు, దానికి అదే నిధులు తెచ్చుకుంటుంది. ఇటువంటిది జపాన్, కొరియా, సింగపూర్ అనే 3 దేశాలు తన అధికార క్యాపిటల్గా ఇది చేసుకుంటుందని చెప్పేసి దేశంలో ఉన్న దుర్మార్గులందరూ కలిసి దీన్ని కూల్చారు. మరి ఇవన్నీ కూడా సామాన్య కార్మికులు మీరందరూ ప్రతి వీధికి ఒక పాంప్లెట్ వేసుకుని, నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేరు మీద ఒక పాంప్లెట్ వేసుకుని మీరు గ్రామాల్లోనూ ఆటో కార్మికుల దగ్గరికి అందరూ కూడా తిరిగి మీరు మన ఈ చైతన్య యాత్ర సందేశాన్ని తీసుకెళ్ళి మన నియోజకవర్గంలో ఎవరిని గెలిపించాలని చంద్రబాబు మరి ఎవరిని పెడతారో వాళ్ళ కోసం కష్టపడి గెలిపించండి. 3 నెలల తర్వాత ప్రతి నియోజకవర్గంలోని కూడా మన యూనియన్లు రిజిస్ట్రేషన్ చేయించి కార్మిక వర్గానికి ఎక్కువ అవకాశాలు కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల కార్మికులకు ఎక్కువ మేళ్లు కల్పించే విధంగా మనం కూడా ఆయన మీద మాట్లాడి పోరాడి అన్ని సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర బొట్టుముక్కల రఘురామరాజు గారు టెక్కల నుంచి కుప్పం దాకా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యాత్రని నిర్వహిస్తున్నారు. అలాగే కార్మిక సోదరులందరూ, అలాగే టీఎన్టీసీ కార్మిక కుటుంబ సభ్యులందరూ దీన్ని ఒక ఉద్దేశంతో, దృక్పథంతో మనం అందరం ముందుండి ఈ యాత్రని ఘన విజయం సాధించేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడే లెనిన్ గారు చెప్పినారు. ఎందుకనంటే మనం పని చేసుకుంటూ కూడా 10 మందికి మనం ఇన్స్పైర్ అయ్యి ఇంత ముందు జరిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ఎలా నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పి మీరు మౌత్ పబ్లిసిటీ ఇస్తూ మీ పని చేస్తూనే, ఎందుకంటే పని మానుకొని మీరు తిరగమని ఎవరు చెప్పట్లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీఎన్టీ మీకు సవినయంగా దయచేసి ఈ టీఎన్టీసీ అంటే దీనికి విలువ లేదు అని చెప్పి దయచేసి ఎవరే కానీ అనుకోమాకండి. చాలా మందికి నేను ఫోన్ చేసిన ప్రతిసారి కూడా మనకు గుర్తింపు లేదు అంటున్నారు. మనకు గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే మనం చేసే పని వల్లే మనకు గుర్తింపు వస్తుంది. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే రఘురామరాజు గారు మనం చేసే పని ఏందని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి నేను మహిళగా అయినా కూడా నేను ఈరోజు ఉన్నాను. అంటే మనమందరము కష్టపడి పని చేస్తే ఆ గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి మీరు నిరుత్సాహపడొద్దు. మీకు కావాల్సినటువంటి పథకాలు మీరు ప్రజల్లోకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళండి. ఆ నియోజకవర్గంలో మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెలుపు కోసం కృషి చేయండి. అలాగే టీఎన్టీసీ అంటే ఏందనేది మన అభ్యర్థులు కూడా తెలిసేటట్టు చేయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనమే నిరుత్సాహపడితే మనం ఎదుటి వాళ్ళకి మనం ఎలా చెప్పగలుగుతాము. కాబట్టి దయచేసి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీకు ముఖ్యంగా మీరు కూడా కొన్ని ఏదో టీఎన్టీసీ అంటే మేము పనిచేసే వాళ్ళం, కార్మికులం కాబట్టి మనం ఏం లేదు అనే భ్రమలో ఉన్నారు. కానీ ఇప్పుడు వర్తమానంగా ఏం జరుగుతుందని తెలుసుకుంటే అది మనం ప్రతిదీ కూడా ప్రజలకు తీసుకువెళ్ళడానికి మనకు ఒక ఆయుధం ఏంటంటే మనం చేసే పని. ఆ పనిని మనం చేసుకుంటూ
10 మందికి తెలియజేయాల్సిన అవసరం కూడా ఆవశ్యకత కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ మీరు చేయండి. దగ్గర చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మిక రంగానికి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు. ఆ పథకాల్ని ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడు. కాబట్టి ఇంతకుముందు బీవర్సీ కార్డు ఇస్తే పిల్లలు పుట్టినగా ఉన్నా, అలాగే పెళ్లిళ్ళైనా వీటన్నిటికీ చనిపోతే 5 లక్షల ప్రమాద బీమా, వాళ్ళకి ఏదైనా పార్షల్ డిజిబిలిటీ, టోటల్ డిజిబిలిటీ అయినా కూడా దానికి కూడా డబ్బులు వచ్చాయి. అలాగే పనిచేసేటప్పుడు మీకు కిట్లతో సహా ఇచ్చేవాళ్ళు. మీరు పనిచేసేటప్పుడు మీకు షూలు, గ్లౌజులు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే. కాబట్టి ఈ ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవి నిజంగా మనందరికీ తెలియదు. కాబట్టి అవన్నీ వినియోగించుకుంటూ, అలాగే రేపు రాబోయేటటువంటి మన చంద్రబాబు నాయుడు గారు విజయానికి మనం కృషి చేస్తే ఇంతకన్నా ఎన్నో సంక్షేమ పథకాలు మనందరికి వస్తాయని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. నా పేరు అది కాకినాడ. నేను కోర్టు బేస్ చేసి మెరైన్లో పనిచేయడం జరిగింది. నేను మెరైన్లో పనిచేసిన దగ్గర నుంచి కూడా సుదీర్ఘంగా కార్మికులకి సర్వీస్ చేశాను. ఆ సందర్భంలో గతంలో నేను ఐఎన్టీసీలకు గట్టిగా స్ట్రాంగ్గా మా జిల్లా ప్రెసిడెంట్గా, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. ఆ నేపథ్యంలోనే, ఆ కార్మిక నేపథ్యంలోనే నన్ను గుర్తించి నేను 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఎంత అవసరమో గమనించి కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నన్ను కొద్ది సమయంలోనే నాకు రఘురామరాజు గారి నాయకత్వంలో ఉపాధ్యక్షుడిగా పనిచేయమని చెప్పేసి ఆయన నాకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మరి రఘురామరాజు గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఐఎన్టీసీ అనేటువంటి పెద్ద సంస్థ, సంజీవ్ రెడ్డి గారు ఒక భూజో సంస్థని కార్మిక రంగాన్ని ఓన్ చేసుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ కార్మిక రంగాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి కార్మికుల కోసం కర్షించే వ్యక్తి మేమున్నామనేటువంటి భరోసాని మాకందరికి కల్పించినటువంటి రఘురామరాజు గారికి మీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి నేను చెప్పిన పెద్దలు చాలా విషయాలు ఉన్నాయి, రఘురామరాజు గారు చాలా విషయాలు చెప్తారు. అన్ని విషయాలు నేను కొన్నిగా 2 హెడ్లైన్స్ చెప్పేసి నేను నా సమయాన్ని తీసుకుంటానని చెప్తూ, మరి టెక్కల నుండి కుప్పం వరకు ఒక సంకల్పంతో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్మిక చైతన్య బస్సు యాత్ర, మరి అక్కడ టెక్కల్లో మరి రఘురామరాజు గారు కొత్తగా ఈ ఆంధ్రప్రదేశ్ కార్మికులకి, కర్షకులకి, ఉపాధ్యాయులకి, ఉద్యోగ సంఘాలకి, ఎవరైతే శ్రమను నమ్ముకున్న కార్మికులందరికీ కూడా మా కార్మికులు లేకపోతే మీ రాజకీయ పార్టీలు ఏమవుతాయో అనే హెచ్చరిక చేస్తూ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అహంకారి పరిపాలిస్తా ఉన్నాడు. అహంకారి పోవాలి, కార్మికుల యొక్క ఆత్మగౌరవం గెలవాలనే నినాదంతో ఆయన ఈ సంకల్పాన్ని సాగించడం జరిగింది. దాన్ని వివరణ అంతా ఆయన చెప్తారు. అదేవిధంగా మరి నేను ఇంకోసారి టీఎన్టీసీలో పనిచేస్తున్న కార్యవర్గ సభ్యులకు, నియోజకవర్గ అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, జిల్లా ప్రధాన కార్యదర్శులకి నేను హెచ్చరిస్తున్నా, ఇప్పుడు దాకా మీరు పని చేయలేదు, ఇక్కడి నుంచి పని చేయండి. టీఎన్టీసీ అంటే ఏంటో తెలుసుకోండి. తెలుసుకొడితే మీరు తెలుసుకుంటారంటే మేము చెప్పడానికి, మీ ముందుండి పని చేయడానికి, మీకు పని నేర్పడానికి నేను కానీ, లెనిన్ గారు కానీ, సింధుజ మేడం గారు కానీ, రఘురామరాజు గారి మీ అందరూ ఉన్నాం. అసలు కార్మిక రంగం మంద కాదు. వాళ్ళెవరో కార్మిక హక్కుల కోసమో, ఉద్యోగుల హక్కుల కోసమో, మన సమస్యల కోసమో ఎవరో ఎర్ర జెండాలో చెప్తేనే కానీ మనకు తెలియదా? మనం చదువుకున్నాం కదా, పేపర్లు చదువుతున్నాం కదా, ఇది ఒక రాజకీయ పార్టీ కదా, ఈ రాజకీయ పార్టీకి ఒక అనుబంధ సంఘం కార్మిక రంగం ఉంది కదా, ఆ సమస్యను మనమే వెలికి తీద్దాం. మన ఎమ్మెల్యే దగ్గర, మన మంత్రి దగ్గర, మన ఎంపీ దగ్గర పెట్టి మనమే పరిష్కరిద్దాం. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మనం ఇంకొక దగ్గర వెళ్ళాలా మన హక్కుల కోసం? వాళ్ళు చెప్పితే మనం వినాలా? అందుచేత మనమే పరిపాలిస్తున్నాం కాబట్టి ఆ సమస్యను కూడా మనమే పరిష్కరించగా మీ ఆలోచన మారాలి. నియోజకవర్గ అధ్యక్షులు మరి దగ్గరగా ఇంత రాష్ట్ర అధ్యక్షులు వచ్చినప్పుడు ఎంతమంది నియోజకవర్గ అధ్యక్షులు వచ్చారో అయితే సిగ్గుగా ఉంది. అంచేత ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇదంటే ఈ రంగం ఏమిటి అనేది మీరు తెలుసుకుని గుర్తెరిగి పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ కార్యక్రమానికి అన్న మన రాష్ట్ర అధ్యక్షులు రాజు గారికి, అనునిత్యం మమ్మల్ని నిద్రలేపుతూ మా మేడం గారు సింధూర గారికి అందరికీ ముందుగా నమస్కారం.
స్టేజ్ మీద ఉన్న రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు టిఎన్టీసీ అనేది మా నియోజకవర్గంలో మా ఇన్ఛార్జి నా పేరు రాశాడు, రాష్ట్ర పదవి ఇవ్వాలని. యాక్చువల్గా టిఎన్టీసీ అంటే ఏందనేది కానీ మాకు చాలా నాకు తెలియదు, మాతో వచ్చిన వాళ్ళకి కానీ తెలియదు. ఏదో నేను పిలిస్తే వాళ్ళు వచ్చారు పాపం. కానీ భగవంతుడు ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందపడుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క కష్టం చేసే ప్రతి వాడికి అండగా ఉండి నిలబడి ఒక కార్మికుడు చెమటలో పుట్టి ఇంతే తెలుగుదేశం అని అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు చెప్పాడు. అలాంటి శ్రామికులలో మనల్ని కాపాడుకోవడానికి మనము ఈ రోజు రాష్ట్రం మొత్తంగానే అన్న రాజన్న ఒక కంకణం కట్టుకొని టిఎన్టీసీ కార్మికులంటే బేల్దారులు కానీ అట్లనే ప్రతి ఒక్క సంఘం, ప్రతి ఒక్క కార్మిక సంఘానికి సంబంధించిన వర్కర్స్లకు మన పార్టీ మనం అండగా ఉండటానికి ఈ టిఎన్టీసీ అనేది చాలా గొప్ప విషయం. అలాగే మా తండ్రి గారు బేల్దారులుగానే మా కుటుంబం అంతా కానీ చిన్నప్పటి నుంచి కానీ మా కుటుంబం జీవన విధానంతో బతికింది. కానీ ఈరోజు అభివృద్ధి చెంది అది వేరే విషయం. కానీ మా వృత్తిరీత్యా బేల్దారులని మా ఫాదర్లు కానీ మా జేజనాయనలు కానీ ఈ కార్మికులే బేల్దారులైన విషయం కానీ గొప్ప విషయం. అందుకనేమో భగవంతుడు కార్మిక శాఖకి నాకు టిఎన్టీసీ పదవి ఇవ్వటము నాకు ఎంతో గౌరవం ఉందని కానీ ఆలోచిస్తున్నా. నా వల్ల నియోజకవర్గంలో ఏ ఒక్క కార్మికుడికి కానీ ఏ ఒక్క ఆటో వర్కర్ కానీ ఎక్కడైనా మార్కాపూర్లో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మేమున్నానని నేను ముందుండి ప్రతి ఒక్క సమస్య తీరేస్తానని అన్నకు మాటిస్తున్నాను. నాది మార్కాపూర్లో జనతా గ్యారేజ్ లాంటిది, మీకు తెలిసింది కొంతమందికి, ఇద్దరు మళ్ళీ అన్నకు తెలుసు. ఒక ఆఫీస్ సంస్థ ఎక్కడ పార్టీకి సమస్య వచ్చినా కానీ ముందుండి ప్రతి సమస్యను తీర్చుకుంటూ పోతూ పార్టీకి నీడా తోడుగా ఉన్నాం మేము. పార్టీ పుట్టిన కానించి కానీ మా తండ్రి గారు కానీ ఆ తర్వాత మేము కానీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం. చనిపోయేంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని జీవిస్తామని, ఈ పార్టీకి మా వంతు ఏ అవసరం వచ్చినా కానీ అనునిత్యం మేము ముందుండి ఈ పార్టీకి తోడుగా మన పార్టీకి తోడుగా ఉండి మనం గెలిపించుకుంటాం. అలాగే ఈ రోజు మన పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. గెలుస్తుంది అనే విషయం కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారనే విషయం ప్రతి ఒక్క మహిళ కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు 100% చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని వెయిట్ చేస్తున్నారు. ఈ దుర్మార్గుని పాలన పోవాలి, ఈ జగన్ కిరాతకుడు ఈ జగన్ పాలన పోయి మన సామాన్యులకు కానీ ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు అనే విషయం పెద్దలు ఆయన అయితేనే మన రాష్ట్రాన్ని దశ చేరుస్తారనే విషయం మనందరూ ఆలోచన చేసుకున్నారు. ఈ దుర్మార్గుడి కోసం భయపడి నీరు కప్పే నిప్పులాగా ప్రజలు వెయిట్ చేస్తున్న విషయం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. మనం చేసే కష్టం మనకు మంచి రోజులు వస్తున్నాయి. ఒక 80 రోజులు వెయిట్ చేస్తే మన జీవితాలకు మన పార్టీకి మంచి రోజులు వస్తాయని ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండి పార్టీని కానీ కార్మికులకు కానీ ఎక్కడైనా మనకు ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి మనందరూ సమస్య క్లియర్ చేసుకొని మనకు మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అవసరం అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. అన్న రాజన్న, మీకు ఒక విన్నపం. ఈ రోజు మేము పార్టీలో తెలుగుదేశం పార్టీలో మనం రూరల్ అధ్యక్షులకు కానీ ప్రతి కార్యక్రమంలో మేము ఉన్నాం. టిఎన్టీసీ వల్ల మీరు వచ్చారు. మేము ఈ రోజు నుంచి ఏ పని చెప్పినా చేస్తాం. మా నియోజకవర్గ స్థాయి వరకే. ఏదన్నా సమస్య వచ్చిన రోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఆ రోజు మమ్మల్ని మీరు గుర్తించుకొని మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మీ మీద ఉందని కానీ తెలియజేస్తున్నాం. రాజన్న చేస్తున్న నమ్మకంతో మన జీవితాలకు రాజన్న వెలుగునిస్తాడని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అతని అధ్యక్షుల వారికి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను అదేవిధంగా ఆర్టీసీలో 90లో 89లో చేరాను. ఆర్టీసీలో చేరిన నాటి నుండి నేటి వరకు టీఎన్టీసీ యూనియన్ ఎవరున్నా లేకపోయినా నేను
ఆర్టీసీలో రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి ఎదిగి ఈరోజు మా యువకులందరికీ కూడా నాకు వయసు కొంచెం ఇబ్బందిగా ఉన్నందువల్ల మా రామారావు గారు మన యువ ధర్మ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన మూర్తి గారు, వీళ్ళందరూ కూడా నేను ముందుండి ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి నడిపిస్తున్నాను. దానికి మీరు పూర్తి సహకారం అందించేందుకు మన ఒంగోలు డైరీ వారు కానీ, ఏపీఎస్సీబీ వాళ్ళు కానీ, మన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. వారికి ముందుగా నా యొక్క రాష్ట్ర కార్యదర్శిగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చచ్చిపోయే వరకు కూడా పనిచేయగలను. ఇలాగని నా కాలు నొప్పి అన్ని నొప్పులున్నా కూడా నేను మన కార్మికుల సమస్య ఏదున్నా కూడా మన వారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేదానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మెయిన్గా మా ప్రకాశం జిల్లాలో మన రైతులకు, ఇటు కార్మికులకు, ఉద్యోగులకు అయినటువంటి బాధ్యత అయినటువంటి వెన్నుపోసైనటువంటి రైతులకు వెన్నుపోసైనటువంటి ఒంగోలు డైరీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరీని మూసివేయడం జరిగింది. అది గుజరాత్ వాళ్ళకి అప్పుచెప్పి అమూల్ సంస్థకు అప్పుచెప్పారు. ఈరోజు ఆ కార్మికులు నడు రోడ్డు మీద తిరుగుతున్నారు, ఉద్యోగాలు కోల్పోయారు, డబ్బులు ఇవ్వలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పాల డైరీని మూసివేసిన ఘనత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఇందులో తెలియజేస్తున్నాను. ఇక్కడ మన డైరీ సోదరులు కూడా వచ్చున్నారు. వారు ముందుగా రఘురామరాజు గారికి నేను ఈ జిల్లా తరఫున ఒంగోలు డైరీ కార్మికుల సమస్య ప్రధానంగా రైతులకు, ఇటు కార్మికులకి అందరికీ కూడా ఈ సమస్యను మనం వస్తే ఖచ్చితంగా హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన మేనిఫెస్టోలో పెట్టి ఖచ్చితంగా ఒంగోలు పాడి పరిశ్రమ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఒంగోలు డైరీ కుప్పపట్టిపోతుంది. దీన్ని మనం అధికారంలో వచ్చినాక బాబు గారికి, లోకేష్ గారికి మనం గతంలో కూడా పాదయాత్రలు ఇచ్చాం. ఖచ్చితంగా ఒంగోలు డైరీని పునరుద్ధరణ చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రామారావు గారు, మన మూర్తి గారికి, అందరికీ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే జోన్ కోఆర్డినేటర్ లెనిన్ బాబు గారికి, అలాగే జోన్ 4 ఇన్ఛార్జి సింధుజ మేడం గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మరియు వేదిక మీద ఉన్నటువంటి తెలుగు టీఎన్టీయూసీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు కుప్పం నుంచి, టక్కల నుంచి కుప్పం వరకు బస్సు చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ఎంతో ఏ అడ్డంకులు లేకుండా విజయవంతంగా మన నాయకుడు రఘురామరాజు గారు ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగుతున్నారు. దాని వంతుగా మన ప్రకాశం జిల్లా వంటి ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చినారు. దీనికి సంబంధించి ట్రేడ్ యూనియన్ అంటే భవన కార్మికులు కానివ్వండి, అలాగే ఆటో కార్మికులు, రిక్షా యూనియన్ మరియు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి ఈ ట్రేడ్ యూనియన్ని బలోపేతం చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంఘం. దీన్ని మరి ఎవరు ఏమనుకోవద్దు తెలియదని, ఇది బలోపేతం అయితేనే కానీ రేపు మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం అధికారంలో తీసుకొచ్చేదానికి 90% మన వంతు సహకారం ఉంటుంది. కార్మికుడు ఉంటేనే కానీ ఏ పార్టీలోనైనా విజయం సంపాదిస్తుంది. దానికి సంబంధించి మనం చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావాలని మీ అందరి సహకారం కోరుతున్నాను అని సెలవు తీసుకుంటున్నాను. కార్మిక నాయకులుగా మన బాధ సాధకాలను పంచుకోవడానికి, అట్లాగే మన సోదరుడు రాజు గారికి ఎంతో నమ్మకంతో మనందరికీ చేస్తాడు, మంచి చేస్తాడు. మీరు అందరికీ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే నేను పర్సనల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, నేను ఒక సైనికుడిలాగా చిన్నప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు చేసాం. పదవులు చెప్పుకుంటా కానీ ఒక కార్మిక నాయకుడికి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నా, ఒక టీడీపీ పార్టీలో నేను ఒక సైనికుడిలాగా ఈ టౌన్లో ప్రథమంగా అన్ని డివిజన్స్లో అన్ని దగ్గర సత్సంబంధాలు కలిగిన అందరితో కూడా
అట్లాగే ఎంతోమంది పెద్దలతో కూడా సత్సంబంధాలు. కానీ టీఎన్టీయూసీ మీటింగ్ అనేది చాలా తక్కువ. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు మీటింగ్కి వెళ్ళలేదు, ఇప్పుడు కూడా చూడలేదు. ఇవాళ అన్న రాజుగారి ఆధ్వర్యంలో ఇంత బాగా వచ్చి అందరూ కూడా వాళ్ళకి సమస్యలు చెప్పుకుంటారంటే సోదరుల మీద ఉన్న నమ్మకంతో వీళ్ళందరూ కూడా ఎంతో ఇదవుతున్నారని చెప్పి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సోదరులు చేస్తారని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అట్లాగే బ్రదర్తో నేను 2 సార్లు మాట్లాడా, కానీ ఎంతో హృదయంతో కార్మికుల సమస్యల మీద ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది 2-3 సార్లు కూడా. అట్లాగే ఇక మా అసోసియేషన్కి వచ్చేసరికి చాలా చాలా బాధాకరం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో సార్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరన్నా బండి లేని వాళ్ళు ఉంటే నాకు చేయొద్దండి, బండి లేని వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఓకే అంటే 200 మంది ఉంటే 3 బండి లేదు, ఇక్కడ 200-300 మంది ఉంటే 3 బండి లేదు. అంటే మాకు ఎంతమందితో ఎంత సత్సంబంధాలు ఉంటాయి అనేది మా అసోసియేషన్కి చెప్పడానికి నేను ప్రతి ఒక్క మానవుడితోటి, ప్రతి ఒక్క వ్యక్తితోటి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మా 2 వీలర్ మెకానిక్ సోదరులకి సత్సంబంధాలు ఉంటాయి. కానీ ఇంతవరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదని చెప్పి చాలా బాధాకరంగా ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా. అంటే భవన కార్మికులంటే అందరూ కార్మికులే. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులే, లేకపోతే డైరీలో చేసేవాళ్ళు కార్మికులే, లేకపోతే ముఠా పనిచేసే వాళ్ళు కార్మికులే, రైల్వేలో పనిచేసే వాళ్ళు కార్మికులే, కరెంటు పనిచేసే వాళ్ళు కార్మికులే, బేల్దార్ పనిచేసే వాళ్ళు అందరూ కార్మికులే. మేము కూడా నిత్యం ఆయిల్ పనిలో ఉండి ఎక్కడ ఎండనక వాననక ఎక్కడైనా సరే 2 వీలర్ ఆగిపోయిందంటే కరోనాలో కానీ ఎక్కడైనా సరే ఏ ఒక్క సోదరుడు కూడా మేము ఇబ్బంది కలగకుండా ఆ 2 వీలర్ మీ జీవనోపాధిలో మీరు ఎంత స్పీడ్గా వెళ్ళాలో దాన్ని నిర్దేశించి మీ బళ్ళు రిపేర్ చేసే వ్యక్తులు మేమని చెప్పి సమాజంలో మీకు తెలుపుకుంటా ఉన్నా. అట్లాగే మమ్మల్ని ఎందుకు ఇంత కంటాపదంగా నేను చెబుతున్నానంటే ఈ రాష్ట్రం మొత్తం ఒరిస్సా బోర్డు నుంచి చిత్తూరు వరకు కూడా మేమందరం కూడా 10 లక్షల మంది ఉన్నామని చెప్తే పోయినసారి నారా లోకేష్ గారితో నేను వర్క్షాప్ గ్యారేజీ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది చూశారు ఆ ప్రోగ్రామ్ని. అప్పుడు మా అసోసియేషన్కి ఎంతో రికగ్నిషన్ వచ్చిందని చెప్పి నారా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మమ్మల్ని గుర్తించి సార్ మా దగ్గరికి వచ్చి మీతో ప్రోగ్రామ్ చేయాలని చెప్పి చేస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన దానికంటే కూడా మా అసోసియేషన్కి ఎక్కువ గుర్తింపు వచ్చింది రాష్ట్రంలో అని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, అట్లాగే ఆ రోజు నేను 10 లక్షల మంది ఉన్నారు సార్ అంటే లేదు నువ్వు తప్పు చెబుతున్నావు, 13 లక్షల మంది పైన ఉన్నారు ఈ రాష్ట్రంలో మీ మెకానిక్ సోదరులు అని చెప్పి లోకేష్ గారు నాకు సంఖ్యాబలం ఎంత ఉందనేది చెప్పారు. అంటే ఆయనకు కూడా దాని మీద ఎంత అవగాహన ఉందనేది అర్థమవుతుంది. అందుకని నేను ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా చేయాలి, నేను రాబోయే రోజుల్లో కూడా నేను రాజుగారిని అడిగేది ఒకటే ఏంటంటే మమ్మల్ని కూడా అసంఘటిత కార్మికుల కింద గుర్తించండి. ప్రభుత్వం పరంగా ఒక ఐడి కార్డు ఉండాలి, ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక భరోసా ఉండాలి. నేను ఒక పార్టీ కార్మిక నాయకుడిగా ఉంటూ నేను గతంలో ఎవరు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా చంద్రన్న బీమా ఉన్నప్పుడు ప్రతి షాప్కి వెళ్ళి నేను చంద్రన్న బీమా కట్టించాను. అట్లాగే ఈ ఒంగోలు టౌన్లో G+3లో 200 పైన ఇళ్ళు నా మెకానిక్ సోదరులకు 500 రూపాయలు పెట్టించారు. కానీ ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో వస్తే ఎటువంటి బాధ లేదు. కాకపోతే నేను కోరుకునేది ఒకటే, రాబోయే రోజుల్లో మా 2 వీలర్ మెకానిక్ సోదరుల్ని అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలి. మమ్మల్ని ప్రభుత్వ పరంగా అన్ని కుల వృత్తుల వాళ్ళకి ఏ విధంగా అయితే రాయితీలు అవన్నీ ఉన్నాయో మాకు కూడా వర్తించాలని చెప్పి మమ్మల్ని కూడా గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉంటాం. కొంచెం అందరూ కొంచెం సమన్వయం పాటించండి. టీఎన్టీసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి చంద్రన్న కార్మిక చైతన్య యాత్రకి భాగంగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గం రావడం జరిగింది. ఇక్కడ అన్ని వర్గాల కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే హమాలీలు మాట్లాడారు, విద్యుత్ కార్మికులు మాట్లాడారు, 2 వీలర్ మెకానిక్లు మాట్లాడారు, బిల్డింగ్ వర్కర్స్ మాట్లాడారు, ఆటో డ్రైవర్లు మాట్లాడారు. ఇలా అన్ని వర్గాల కార్మికుల సమస్యల్ని ఆ దృష్టిలో పెట్టినందుకు నిజంగా చక్కటి కార్యక్రమం ఏర్పరిచినందుకు జిల్లా టీఎన్టీసీకి, అదేవిధంగా రామారావు గారికి, నాగరాజు గారికి, మల్లయ్య గారికి, మిగతా టీఎన్టీసీ నాయకులందరికీ కూడా, గాంధీ గారికి పెద్దలు గుర్తులీలు గాంధీ గారికి, ఈ వయసులో కూడా కార్మిక సమస్యల పట్ల ఏదో చేయాలని తపన. నిజంగా ఆ వయసు వస్తే వాళ్ళని ఏం చేస్తారంటే హాయిగా ఇంట్లో కాలక్షేపం చేస్తారు మనవాళ్ళతో. కానీ ఆయన కార్మికులతో కాలక్షేపం చేస్తారు. కార్మిక సమస్య మీద
పనిచేస్తున్నాడు ఆయన. కాబట్టి అందరూ కూడా ఆయనకి ఒకసారి కరతాంతో అభినందనలు కోరుకుంటా ఉన్నాను. అటువంటి పెద్దల సూచన మేరకు సలహా మేరకు మేము టీఎంటీసీగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2014-19 వరకు కార్మికులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు, 19 తర్వాత సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని వివరించడానికి, అదేవిధంగా మన యువనాయకుడు లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా కొన్ని వేల మంది కార్మికుల్ని కలుసుకోవడం జరిగింది. వేల మంది కార్మికులు ఆయనకి ఇలాగే వినపత్రాలు ఇవ్వడం జరిగింది. వాటన్నింటి మీద కూడా ఆయన స్పందించి చాలా హామీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కార్మిక లోకాన్ని తెలియజేయడం కోసం ఈ యాత్ర తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కార్మికులు కలిసినప్పుడు మీరు ఇచ్చే సమస్యలని ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఆ నివేదికని చంద్రబాబు నాయుడు గారికి మేనిఫెస్టో కమిటీకి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాలి. ఈ నివేదికలో ఏదైతే మీరు సూచనలు చేశారో కార్మిక వర్గానికి మేలు చేయడం కోసం ఏవైతే మంచి సూచనలు వచ్చినాయో అవన్నీ కూడా మన పార్టీ మేనిఫెస్టోలో, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో పెడతం కోసం ప్రయత్నంలో భాగంగా ఈరోజు ముందుకు రావడం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అనేక మంది కార్మికులు మాట్లాడారు. ముందు పెద్ద ఆయన భవన నిర్మాణ కార్మికుడు 79 నుంచి కార్మికుడిగా పనిచేస్తున్నా అని చెప్పి ఆయన అనుభవాన్ని చెప్పాడు. నిజంగా దుర్మార్గం. ఈ సైకో జగన్మోహన్ అధికారులు చేపట్టిన తర్వాత మొదటి రోజే ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి రోజు కార్మిక సంక్షేమం కోసమో బడుగు బలహీన వర్గ సంక్షేమం కోసమో మొదటి సంతకం పెడతాడు. కానీ సైకో గాడి మాత్రం భవన నిర్మాణ కార్మికుని, ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ రోడ్డు మీద పడేయడం కోసం అప్పుడు దాకా ఉన్న ఇసుక విధానాన్ని, ఉచితంగా ఇచ్చే ఇసుక విధానాన్ని ఆపేసి 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు పాలు చేసి, అదేవిధంగా పని లేక ఈ రాష్ట్రంలో 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేయడానికి కారకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అవి ఆత్మహత్యలు కాదు, సైకో జగన్మోహన్ రెడ్డి అత్యంత సందర్భంగా కార్మికులు అక్కడ తెలియజేస్తా ఉన్నారు. అదే కనుక నువ్వు ఇసుకిచ్చుంటే ఇసుక నువ్వు అమ్ముకోకుండా నీ బంధువర్గానికి, నీ ఎమ్మెల్యేకి అమ్ముకోవడానికి వదిలేసి పని లేకుండా చేయడం వల్ల 64 మంది చనిపోయారు. దానికి కారణం నువ్వేని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బాబు గారి టైంలో సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని వేల లక్షల మందికి పథకాలు ఇచ్చడం జరిగింది. ప్రసవ దుఃఖానికి కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, చిన్న చిన్న దెబ్బలు తగిలితే 3 నెలలు హాస్పిటల్లో ఉంటే 3 నెలలు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు హాస్పిటల్లో ఉన్నదానికి కూడా. ఆ విధంగా ఇలా మేడం గారు చెప్పారు, పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ బోర్డు ద్వారా. కానీ ఈ సైకో జగన్ అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఇవ్వకపోయాం, కనీసం సభ్యత్వ కార్డు కొట్ల, అంతకంటే దుర్మార్గం కొట్టలేదు. 110 రూపాయలు మనం సంక్షేమ బోర్డు కడితే మనకు సభ్యత్వం కార్డు ఇచ్చేవాడు. కనీసం సభ్యత్వ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. మన సొమ్ము ఇందాక చెప్పారు పెద్ద ఆయన, మన రెడ్డి గారు కూడా చెప్పారు, 2,000 కోట్ల రూపాయలు పైగా 1850 కోట్లు తీసుకున్న మాట. ఆ తర్వాత మళ్ళీ 200 కోట్లు 300 కోట్లు మళ్ళీ లాగేస్తున్నాడు. చంద్రబాబు గారు దిగిపోయడానికి 1850 కోట్లు సంక్షేమ బోర్డు నిధులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన నిధులు కూడా ఖాళీ చేసాడు, మొత్తం సంక్షేమ బోర్డు నిధులు చేశాడు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సర్క్యులర్ ఇచ్చాడు, ఏమని పథకాలకు అప్లై చేసుకోవద్దని చెప్పి, ఎవరు కూడా తీసుకోవద్దు అప్లికేషన్ అని చెప్పి. ఎప్పుడైనా ఉందా మనం చూసాము? ఎప్పుడన్నా సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవడానికి వీలు అని చెప్పి సర్క్యులర్ దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులతో పాటు చూసుకుంటే మిగతా రవాణా రంగ కార్మికులు కానివ్వండి, ముఖ్యంగా ఉచిత రంగ కార్మికులు, వాళ్ళు చెప్పారు నిజంగా మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారం రాకముందు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, ఏమని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ నేను పర్మనెంట్ చేస్తాను, విజ్ఞప్తి చేస్తానని చెప్పాను. మరి అసెంబ్లీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం సమానం. అటువంటి దేవాలయంలో ఉండి చెప్పిన మాట అందరిని విజ్ఞప్తి చేస్తానని చెప్పి కేవలం 10,000 మందికి మాత్రమే జీవో ఇవ్వడం జరిగింది, రకరకాల కారణాలు చూపించి.
గతంలో చంద్రబాబు గారి టైంలో ఉన్నప్పుడు విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ లేబర్కి జీతాన్ని 80-100% పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏమైనా అవునా కదా? పెంచారా లేదా? పెంచిన కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు రెగ్యులేట్ చేయడం అడిగారో ఆ అంశాన్ని ఖచ్చితంగా మా అధినాయక దృష్టిలో పెడతాము, పెట్టి మ్యాక్సిమం ట్రై చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక మన మోటార్ కార్మికులు కర్నూలు రోడ్లో రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది ఉన్నామని చెప్పడం జరిగింది. ఆ సమస్యను కూడా ఖచ్చితంగా మా అధినాయకుడి దృష్టిలో పెట్టి ఆ సమస్య కూడా పరిష్కారం చేసిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.